హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ వ్లాగ్లో సడన్ ట్విస్ట్ అన్నాను కదా, అదేంటంటే ఇప్పుడు తెలుస్తుంది మీకు. అండ్ మేము ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాము అంటే శ్రీశైలం. అండ్ ట్విస్ట్ అనేది మేము శ్రీశైలానికి వెళ్ళడము. ఎందుకంటే ఏంటో సడన్ ప్లాన్ అయిపోయింది. ఏంటో డాడీ సడన్గా తిరుపతి ట్రిప్ అయిపోగానే శ్రీశైలం వెళ్దాము, ఇటు శ్రీశైలం వెళ్ళి అటు నుంచి హైదరాబాద్ వెళ్ళిపోదాము, ఇలాగో మనకి లీవ్ ఉంది కదా, హాలిడేనే కదా, కార్ కూడా మన చేతిలోనే ఉంది, సో వెళ్ళిపోదాము అని చెప్పేసి సడన్గా శ్రీశైలం ట్రిప్ ప్లాన్ చేశాము. అండ్ ఇక్కడ తిరుపతి లడ్డు, వెంకన్న స్వామి లడ్డు అది చాలా బాగుంటుంది. వెదర్ కూడా మాకు చాలా కోఆపరేట్ చేసింది, చాలా కూల్గా ఉంది. మేము చాలా లక్కీ అనుకున్నాం ఆ వెదర్ని. ఆ డాడీ ఫస్ట్ ఆ వెదర్ చూసే వెళ్ళొద్దాము, ఏముంది శ్రీశైలం కూడా ఇటు నుంచి ఇటు దగ్గరనే కదా, వెళ్ళిపోదాము అన్నట్టుగా సడన్గా ప్లాన్ చేశారు. సో అందుకే మేము వెళ్తున్నాము అండ్ జర్నీ ఈజ్ గోయింగ్ ఆన్. అండ్ ఇక్కడ మాకు విజయవాడ టోల్గేట్ దగ్గర ఏం దొరికాయి చూడండి, మొక్కజొన్న కంకులు. అసలు ఇక్కడ మొక్కజొన్న కంకులు అంటే ఫుల్ ఫేవరెట్ మాకు. అక్కడ ఉన్న వాళ్ళందరం తింటానే ఉంటాం, ఎన్ని ఇస్తే అన్ని మొక్కజొన్న కంకులు అంటే అంత ఇష్టం. ఎక్సెప్ట్ బుజ్జికి డాడీకి తప్ప అందరూ తింటూనే ఉంటాము. డాడీ తింటారు బట్ తక్కువ, బుజ్జి అయితే అస్సలు దగ్గర రానియాడు. ఒక్క రోజు తిన్నామంటేనే ఓ నో అంటాడు, బుజ్జికి ఇష్టం ఉండదు. అండ్ మేము తీసుకున్నాం, విక్కీ బాబుకి ఏం తీసుకోలేదు అనుకుంటున్నారా, వాడికి కూడా తీసుకున్నాము, అదేంటో చూసేయండి. వాడికి ఎప్పుడైనా సెపరేట్ లేండి, వాడికి ఏదైనా మేము తీసుకుంటే యూనిక్గా తీసుకోవాలి. వాడికి ఇంకా డాడీకి పపాయ తీసుకున్నాడు, వాడు అదే తింటున్నాడు పపాయ. అమ్మ దగ్గర పడుకొని అదే తినుకుంటూ అలాగే కూడా నిద్రపోయాడు వాడు. అండ్ ఇక్కడ ఈ నేచర్ని ఎందుకు క్యాప్చర్ చేస్తున్నాను అంటే, ఇక్కడ ఏదో ప్లేన్ రెస్టారెంట్ అంట, ఏరోప్లేన్ రెస్టారెంట్ ఉంది అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. వీళ్ళు రిటర్న్లో చూసారంట, సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు నీకు చూపిస్తా అని చెప్పేసి చూపిస్తున్నారు. సో మీకు కూడా చూపిద్దాము అన్నట్టుగా నేను క్యాప్చర్ చేస్తున్నాను. సో చూడండి, అండ్ హియర్ కమ్స్ ద ప్లెయిన్ రెస్టారెంట్. ఇదే ప్లెయిన్ రెస్టారెంట్ కనిపిస్తుందా మీకు? అండ్ ఇక్కడ విక్కీ బాబు మంచిగా మామతో ఆడుతున్నాడు. ఫుల్ ట్రాఫిక్ ఉంది విజయవాడలో. సో ఆ గ్యాప్లో వాడిని ఎంగేజ్ చేయడానికి వీళ్ళు ఆడిపిస్తున్నారు అన్నయ్య వాళ్ళు. అక్కడున్న ఎండలకి కార్లో ఏసీ కూడా సరిపోవట్లేదు. అన్నయ్య అదే చేస్తున్నాడు, వాడికి వస్తుందా లేదా, సరిపోతుందా లేదా అని చూస్తున్నాడు. చాలా ఎండలు ఉన్నాయండి విజయవాడలో మాత్రం. అండ్ ఇది రిటర్న్ మేము వెళ్ళేటప్పుడు ఉన్న ప్రకాశం బ్యారేజ్. ఇంకా ఇప్పుడు మేము దుర్గామాత టెంపుల్కి వెళ్తాము. సో అదే అన్నమాట, ప్రకాశం బ్యారేజ్ని క్యాప్చర్ చేస్తున్నాను. ద టెంపుల్, ఇది టెంపుల్ ఎంట్రన్స్. సో ఇటు నుంచి పైకి వెళ్ళొచ్చు. ఇంతకుముందు వెళ్ళే ఛాన్స్ లేకుండే, మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేశారు వెహికల్స్ పైకి వెళ్ళడానికి. సో దిస్ ఈస్ ద వే వి గో టు ద టెంపుల్. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్.
హియర్. ఇక్కడ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి టెంపుల్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి. అండ్ అక్కడ మొబైల్స్ ఎల్లో లేదు కాబట్టి నేను ఇక్కడ టెంపుల్ని క్యాప్చర్ చేయట్లేదు. అండ్ రిటర్న్ మళ్ళీ కార్లో దర్శనం అయిపోయి కార్లోకి వచ్చాక మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్. బాయ్. అండ్ ఇక్కడ దర్శనం అయిపోయింది, వచ్చేసాము. మళ్ళీ ఇప్పుడు శ్రీశైలానికి స్టార్ట్ అయిపోయాము. అండ్ మేమందరం ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటున్నాము. విజయవాడలో పులిహోర చాలా ఫేమస్ టెంపుల్లో, దుర్గామాత టెంపుల్లో పులిహోర తెచ్చుకున్నాము. ప్లస్ చల్ల చల్లగా ఉంటుంది కొంచెం అని చెప్పేసి అక్కడ ఐస్ క్రీమ్స్ ఉంటే అవి తెచ్చుకొని తింటున్నాము. అండ్ ఇక్కడ చూడండి విక్కీ బాబు అండ్ తాత డ్రైవింగ్, డాడీ విక్కీ బాబు కలిసి డ్రైవింగ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ విక్కీ బాబు మొత్తం షర్ట్ ఇప్పేసి షార్ట్ ఇప్పేసి ఓన్లీ డైపర్ మీద ఉంటాడు. ఎందుకంటే ఎండ బాగా కొడుతుందండి, చాలా బీభత్సంగా ఉంది ఎండ మాత్రం. వెళ్తూ ఉంటే ఘోరంగా ఎండ వస్తుంది. ఫస్ట్ చల్లగానే ఉంది, తర్వాత కొంచెం ఎండ ఎక్కువైపోయి ఉడకపోస్తుంది. సో అందుకే విక్కీకి కొంచెం ఫ్రీగా ఉండాలి అని చెప్పేసి తీసేసాము. అండ్ బుజ్జి ముందుకెళ్ళారు, ఏదో కొద్దిసేపట్లో డ్రైవింగ్ చేద్దాం అన్నట్టు వెళ్ళారు. బట్ ఛాన్స్ దొరకలేదు, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళాలి. మళ్ళీ అక్కడ టోల్ గేట్ సంథింగ్ గేట్స్ క్లోజ్ చేస్తారంట శ్రీశైలంలో. సో డాడీ ఇవ్వలేదు ఛాన్స్ బుజ్జికి. విక్కీ గేర్ రాడ్తో ఆడుతున్నాడు, ఎందుకంటే వాళ్ళ తాత గేర్ ఇస్తే వాడు కూడా గేర్ వేయాలన్నట్టుగా వాడు ఆడుతూనే ఉన్నాడు. దాంతో కొంచెం టైం పాస్ అయింది వాడికి అట్లా కూడా. అండ్ ఇక్కడ మేము ఎందుకు ఆగాము అంటే శ్రీశైలంకి వెళ్ళేటప్పుడు ఒక చిన్న గ్యాప్ తీసుకున్నాం అనమాట, బ్రేక్ లాగా, టీ బ్రేక్. డాడీ ఇంకా మమ్మీ అన్నయ్య వీళ్ళందరూ ఎవరు కాఫీ అయితే కాఫీ, టీ అయితే టీ తాగే వాళ్ళు తాగడానికని చిన్న గ్యాప్ తీసుకున్నాం, కొంచెం రీఫ్రెష్ అవుదామని. ఇంకా విక్కీ నేను వాటర్ తప్ప ఏం తాగలేదు. విక్కీ పాలు తాగాడు, నేను వాటర్ తాగాను అంతే. అండ్ దిస్ ఈజ్ ద ఘాట్ రోడ్ టు శ్రీశైలం అనమాట. ఎండ్ రోడ్ టు శ్రీశైలం అనొచ్చు. అండ్ దిస్ ఈజ్ నాట్ ద ఒరిజినల్ ఘాట్ రోడ్. ఈ డాడీ వేరే రూట్ నుంచి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే మేము డైరెక్ట్ విజయవాడ నుంచి వచ్చాము కదా, సో వేరే రూట్ నుంచి తీసుకెళ్తున్నారు.
ఇక్కడ వరకు వచ్చాక మాకు మళ్ళీ ఇంకొక ట్విస్ట్ అనమాట. ఏంటంటే ఇక్కడికి వచ్చేంత వరకు కూడా మాకు తెలియని విషయం ఏంటంటే ఉగాది ఉత్సవాలంట కర్ణాటక నుంచి వస్తున్నారు. కర్ణాటక వాళ్ళకి ఇక్కడ శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి ఉగాది ఉత్సవాలను చేస్తారంట. మేము అక్కడికి కొండ మీదకి వెళ్ళేంత వరకు కూడా మాకు అర్థం కాలేదు అంతమంది జనం ఏంటా అని. సో అక్కడికి వెళ్ళాక తెలిసింది బోలెడు మంది ఉన్నారు, అసలు చాలా అంటే చాలా రష్ ఉన్నారు. అండ్ కొంతమంది అయితే బై వాక్ లిటరల్గా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అండ్ నాకు వాళ్ళు అట్లా వెళ్తుంటే నాకే భయం వేసింది, బికాజ్ మొత్తం జంగల్ అడవి కదా, సో కొంచెం భయంగా ఉంటుంది. కానీ వాళ్ళు కొంచెం కూడా స్కేరీనెస్ లేకుండా వెళ్ళిపోయారు. అండ్ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు. అండ్ ఇది పైన శ్రీశైలం టెంపుల్ దగ్గర కాదు, కింద వినాయకుడు స్వామిది టెంపుల్ ఉంటుంది, శ్రీ గణపతి ఆలయం అని. అక్కడ ఆ టెంపుల్ దగ్గరనే చాలామంది ఉన్నారు. యాక్చువల్గా మేము చాలాసార్లు నుంచి వస్తున్నాము శ్రీశైలం, కానీ ఎప్పుడైనా మంచి దర్శనం చేసుకొని కొంచెం ఫ్రీగా ఉంటుంది, మరీ అంత రష్ ఉంటుంది. కానీ ఒక్కరు కూడా లోపలికి వెళ్ళేంత ప్లేస్ లేకుండా ఫిల్ అయిపోయారు, ఆ టెంపుల్ మొత్తం ఫిల్ అయిపోయారు. ఫస్ట్ టైం నేను అంత రష్ చూసాము. మేము ఫస్ట్ టైం అక్కడ దర్శనం చేసుకోకుండా పైకి వెళ్ళిపోయాము డైరెక్ట్. అండ్ చూడండి నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళందరూ, అండ్ కొంతమంది సామాన్లు తీసుకొని వస్తారు కదా అవన్నీ. చూసారా ఇక్కడ ఎంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. వీళ్ళందరూ నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు జస్ట్ చేతిలో ఒక స్టిక్ పట్టుకొని కంటిన్యూస్గా నడుచుకుంటూనే వస్తున్న వాళ్ళు ప్రస్తుతానికి టెంపుల్కి వెళ్తున్న వాళ్ళు. చాలా ముసలి వాళ్ళు కూడా బై వాకే వస్తున్నారు. వాళ్ళకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చిందో ఏమో కానీ సూపర్బ్ అనమాట, చాలా గ్రేట్ వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఫుల్గా, ఒక్క కారు పెట్టడానికి కూడా స్పేస్ లేకుండా అయిపోయింది. మేమైతే ఈసారి ఎక్కడో తీసుకెళ్ళి పెట్టాము కారు, చాలా ఇబ్బంది అయింది. బట్ మేము ఫస్ట్ టైం దూరదర్శనం చేసుకున్నాం నా లైఫ్లో అయితే. యాక్చువల్గా డాడీ వాళ్ళు కూడా ఫస్ట్ టైం అని అంటున్నారు, బికాజ్ ఎప్పుడు మేము దూరదర్శనం చేసుకోలేదు. దూరదర్శనం అంటే యాజ్ ఇట్ ఈజ్ మనం వెళ్ళాము కాళ్ళు చేతులు కడుక్కొని వెళ్ళి దర్శనం చేసుకోవడం, దాన్ని దూరదర్శనం అంటారు. సో ఫస్ట్ టైం నేనైనా ఎవరమైనా మా ఫ్యామిలీలో ఫస్ట్ టైం మేము దూరదర్శనానికి వెళ్ళాము. బట్ మేము ఎప్పుడైతే ఒక డే స్పెండ్ చేసి దర్శనం చేసుకున్న దానికంటే చాలా అంటే చాలా 100% బెటర్గా దర్శనం అయింది.
బట్ చాలా బాగా జరిగింది దర్శనం. అండ్ ఇక్కడ టైం చూడనిచ్చారు, ప్రతిసారి అయితే ఒక్క 1 మినిట్ కూడా సరిగ్గా చూడనిచ్చేవాళ్ళు కదా, చాలా బాగానే చూడనిచ్చారు. ఉండాల్సి వచ్చింది మాకు అక్కడ నిల్చొని దండం పెట్టుకునేటట్టు కొంచెం టైం ఇచ్చారు, కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. బట్ కానీ ఎంతైనా సరే ధూళి దర్శనం వెళ్ళాం కాబట్టి గాడ్ గ్రేస్ అనుకోవాలి. ఎందుకంటే ఇంకా ఆయన ఆజ్ఞ లేని మనం ఎప్పుడూ అలా జరగదు మనకి. ఫస్ట్ టైం మాకు ఇలా అయింది, బట్ సో బ్లెస్డ్ అనిపించింది. చూసారా ఎంతమంది వచ్చారో. నాకు ఇక్కడ చూసాక ఫర్ ద ఫస్ట్ టైం ఇంకొకసారి ఉగాది టైంలో రావద్దు బాబోయ్ అనుకున్నాను. బస్సులు, కార్లు, వ్యాన్లు, తవేరాస్ ఇలాంటి చాలా కట్టుకొని వచ్చారు. కొంతమంది బై వాక్, కొంతమంది ఆటోస్లో, కొంతమంది బైక్స్ మీద లగేజ్ పెట్టుకొని కూడా వచ్చారు. బట్ చాలా కష్టమైంది. ఇంకొకసారి ఎప్పుడు ఉగాది టైంలో వెళ్ళొద్దు అనిపించింది. ఇక్కడ శ్రీశైలంలో మనకి మొబైల్స్ ఎంట్రీ ఉండవు, ప్లస్ ఇంతమంది జనంలో మనం ఎక్కడ క్యారీ చేయలేము. కాబట్టి జస్ట్ నేను బ్లాగ్ ఇక్కడతో ఏం చేద్దాం అనుకుంటున్నాను, ముందు శ్రీశైలం బ్లాగ్. అండ్ దెన్ ఇక్కడ రిటర్న్ అయిపోతున్నాము. ఆల్రెడీ అయిపోయింది దర్శనం, చాలా బాగా జరిగింది. మీకు ముందు చెప్పినట్టు ధూళి దర్శనం చేసుకున్నాము, చాలా బాగా జరిగింది. యాక్చువల్గా అయితే 9 కల్లా మేము రిటర్న్ వెళ్ళిపోతే అక్కడ గేట్స్ ఏం క్లోజ్ చేయరంట, సో ఈజీగా వెళ్ళిపోవచ్చు. మార్నింగ్ బుజ్జి వాళ్ళకి ఆఫీస్ ఉంటుంది, రవికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి సో ఈజీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా స్టార్ట్ అయ్యాము. బట్ మాకు అక్కడ గేట్స్ క్లోజ్ చేసేసారు. టైం 6 మినిట్స్ లేట్ అయింది, 6 మినిట్స్కి గేట్స్ క్లోజ్ చేసేసారు. సో మేము అక్కడ దగ్గరలో ఒక టెంపుల్లో నైట్ పడుకొని మార్నింగ్ 6కి గేట్స్ ఓపెన్ చేస్తారు. సో 5:30కి లేచి 6కి స్టార్ట్ అయిపోయాము. అండ్ ఇక్కడ విక్కీని సన్నీ ఆడిస్తున్నాడు. అండ్ ఇప్పుడు మీకు అంత క్లియర్గా నేను శ్రీశైలం అంతా క్యాప్చర్ చేసి చూపించలేకపోయాను కాబట్టి ఈసారి అంటే జూన్ 26కి మేము శ్రీశైలం వెళ్తున్నాము. విక్కీకి గుండు చేయించడానికి తలనీలాలు అంటే పుట్టు వెంట్రుకలు ఇస్తారు కదా ఫస్ట్ టైం, సో అది ఇవ్వడానికి వెళ్తాము 26కి. సో అప్పుడు నేను చాలా క్లియర్గా డీటెయిల్గా పిన్ టు పిన్ చెప్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ అన్నమాట. అండ్ టిఫిన్కి ఆగాము, జస్ట్ ఒక డాబా దగ్గర ఆగి టిఫిన్స్ తీసుకొని తింటున్నాము. నేను ఇడ్లీ, తాతయ్య బోండా, బుజ్జి దోశ, సన్నీ బోండా, అలా అందరం ఒక్కొక్కటి తీసుకొని తింటున్నాము. వీఆర్ జస్ట్ హ్యావింగ్ ద టిఫిన్. అయిపోయాక కలుద్దాం. ఫైనలీ రీచ్ అయిపోయాం హైదరాబాద్కి. ఇంటికి వచ్చేసి కొంచెం ఫేస్ వాష్ చేసుకొని కాళ్ళు చేతులు కడుక్కొని తాతయ్య కోసం ఫుడ్ స్టార్ట్ చేసాము. ఎందుకంటే బుజ్జి ఆఫీస్కి వెళ్తున్నాడు, సో తనకి బాక్స్ కట్టాలి కాబట్టి లంచ్ స్టార్ట్ అయిపోయింది. ఓన్లీ రైస్ పెట్టి పంపించాను, సో మద పిక్కిలు పెట్టేసి ఇప్పుడు అమ్మ లంచ్ చేస్తుంది. చూద్దామా? కమాన్. విక్కీ బాబు ఆడుకుంటున్నాడు. చూడండి ఏం చేస్తున్నారు. ఆయన ఆయిల్ పెట్టుకుంటూ నేను ఆట ఆడుతూ, నేనేమో క్రికెట్ చూస్తున్నాడు. అదే పట్టుకున్నారు. ఇల్లంతా గందరగోళం, తెచ్చిన సామాన్ తోటి ఇవన్నీ వాషింగ్ వేయాలి.
అండ్ ఇక్కడ లంచ్కి ఏం ప్రిపేర్ చేసామంటే చికెన్ టమాటో రసం చేసాము. అండ్ ఇక్కడ డాడీ పూజ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ విక్కీ చూసారా అల్లరి స్టార్ట్ చేశాడు. రాగానే కొత్త ఏంటో వింత వింతగా చేస్తున్నాడు. వాకర్ వేయగానే ఆడుకునేవాడు, ఇప్పుడు డైరెక్ట్ కిచెన్లోకి వచ్చి గంటలు గుంజడం, ప్లేట్లు గుంజడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇట్లా చూడండి ఎంత అల్లరి పిల్లాడయ్యాడో. అవన్నీ తీసి అక్కడ పెట్టుకున్నాం మేము, ఇదిగో ఇక్కడ పెట్టేసుకున్నాం. అయినా కూడా ఇంక ఇలాగే చేస్తున్నాడు. చూడండి ఎలా ఆడుతున్నాడు. సో ఇదన్నమాట ఈ వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకొక వ్లాగ్తో కలుద్దాం. బాయ్.